ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా నేను స్థిరపడతాను, మంచి రోజులు వస్తాయి, నేను మళ్ళా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను, అప్పిచ్చేవాడిగా ఉంటాను, ఆదుకునేవాడిగా ఉంటాను అనే ఆశ ఆవరైపోయిందన్న. ఈరోజు నా జీవితంలో నిరాశ, నిస్పృహ నన్ను ఆవరించింది. ఒకవేళ ఈరోజు నువ్వు నిరాశ, నిస్పృహ గుండా వెళుతూ జీవితం మీదే ఆశలు నీవు పోగొట్టుకున్నట్లయితే దానికి కారణం తెలుసా? సైతానికి చోటిచ్చావు. దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయావు కాబట్టి నీలో ఉన్నటువంటి నిరీక్షణ కాస్త నిరాశగా మారిపోయింది. నీలో ఉన్నటువంటి ఉత్సాహం కాస్త ఈరోజు నిరుత్సాహంగా మిగిలిపోయింది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నిరాశ, నిస్పృహ నిన్ను ఆవరించినట్లయితే, నీ బ్రతుకు మీదే నీకు ఆశ లేకుండా, నీ బ్రతుకు మీదే, నీ కుటుంబం మీదే, నీ ఉద్యోగం మీదే, నీ వ్యాపారం మీదే ఒక విధమైనటువంటి నిరాశ ఆవరించి కొన్న ఊపిరితో నువ్వు ఉన్నట్లయితే దీనికి కారణం చెప్పమంటావా? నువ్వు దేవునికి దూరం అయిపోయావు కాబట్టి సైతాన్ నీ మీద దాడి చేశాడు. దాడి చేసి ఏం చేశాడు? మొదటిగా నిన్ను ఆపేశాడు, రెండోదిగా అవమానపరిచాడు, మూడోదిగా ఆరోగ్యం చెడగొట్టేశాడు, ఈరోజేమో అసలు ఆశలే లేకుండా చేసేసాడు. అన్నా బ్రతుకుతాననే ఆశ నాకు లేదన్నా, పెళ్ళి అవుతుందనే ఆశ నాకు లేదన్నా, ఉద్యోగం వస్తుందనే ఆశ కోల్పోయానన్నా, నా ఆరోగ్యం బాగుపడుతుందనే ఆశ నేను కోల్పోయానన్నా, నా కుటుంబం కట్టబడుతుందనే ఆశ నాకు లేకుండా అయిపోయిందన్నా, మంచి రోజులు చూస్తాననే ఆశ నాకు లేకుండా అయిపోయిందన్నా అన్నవాళ్ళు ఒకవేళ మన మధ్య ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. ఆశ లేని, నిరాశతో, నిస్పృహతో, అరకొర ప్రాణంతో పడి ఉన్నటువంటి అతని దగ్గరికి సమరయుడు అనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు దిగొచ్చాడు. కొర ప్రాణముతో పడి ఉన్నవాడిని ఎవడో పట్టించుకోవాలా. అక్కడికి యాజకుడు వచ్చాడు, యాజకుడు పట్టించుకోవాలా. లేవి వచ్చాడు, లేవి పట్టించుకోవాలా. ఈరోజు మనలో కొంతమంది పరిస్థితి అదే. నా అన్న వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోవట్లేదన్న. మా అన్నయ్యకి మొత్తం తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను, మా అక్కకు మొత్తం తెలుసు నేను ఎన్ని సమస్యల్లో ఉన్నాను, వాళ్ళు సహాయం చేయగలరు అన్నయ్య. నాన్న ఇచ్చిన ఆస్తిలో నాకంటే ఎక్కువ ఆస్తి వాళ్ళకే వెళ్ళింది అన్నయ్య. ఈరోజు నేను చాలా కష్టంలో ఉన్నాను, బిడ్డలను చదివించుకోలేకపోతున్నాను, రేపొద్దున కూతురు పెళ్ళి ఉంది, కాస్త సహాయం చేయమంటే సహాయం చేయాల్సిన అన్నయ్యే నా దగ్గర ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తేసాడు. మా అక్కయ్యే చేతులు ఎత్తేసింది, నా బంధువే చేతులు ఎత్తేసాడు, నా వల్ల సహాయం పొందుకున్న వాళ్ళే ఈరోజు చేతులు ఎత్తేశారు. నా కష్టం వచ్చినప్పుడు సహాయం చేయమన్నప్పుడు వాళ్ళందరూ కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు నా పరిస్థితి ఏమీ బాగాలేదన్నయ్య అంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానికి కారణం తెలుసా? నువ్వు తెలుసో తెలియకో దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. అలా దూరం అయిపోయావు కాబట్టి ఇలాంటి సంకేతాలు నీలో కనిపిస్తున్నాయి. అయితే వినో, ఆ రోజు యాజకుడు పట్టించుకోలేదట, లేవి పట్టించుకోలేదట, ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి సమయంలో మంచి సమరయుడు అక్కడికి వచ్చాడు. అతడు పడి ఉన్న చోటుకి వచ్చాడు, అతన్ని చూశాడు, అతన్ని పరామర్శించాడు, అతన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు, పూట కూలి వాని దగ్గరకు తీసుకెళ్ళాడు, అక్కడ వైద్యం చేయించాడు. అంతేకాకుండా అవుతున్న ఖర్చు అంతా తానే భరించాడు. అంతేకాకుండా 2 దేనారములు ఇచ్చాడు. ఓ మాట అన్నాడు, నేను మళ్ళీ వస్తా, ఒకవేళ ఏదైనా అచ్చి ఉన్నట్లయితే నేనే తీరుస్తా అని చెప్పి ఆ వ్యక్తిని బ్రతికించటమే కాకుండా భద్రంగా ఉండాలని చెప్పి 2 దేనారములు, పాత నిబంధన, కొత్త నిబంధన అనే దేనారములు ప్రభు యేసుక్రీస్తు నువ్వు నేను ఆత్మీయంగా భద్రంగా ఉండాలని ఆయన ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి వెళ్ళాడు. మళ్ళీ వస్తానన్నాడు నా ప్రభు, మళ్ళీ వస్తాడు. ఈరోజు నీకు ఒక శుభవార్త. నీ జీవితంలో అన్నీ ఆపివేయబడినాయా? అన్ని అవమానాలైనా? ఆరోగ్యం చెడిపోయిందా? ఆశలు ఆవిరైపోయినాయా? అయిన వాళ్ళని నీకెవరు సహాయం చేయటం లేదా? అడుగంటిపోయిన జీవితం, అడ్రస్ లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా? అయితే నీకు శుభవార్త. అయినప్పటికీ కూడా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను చేరదీసి, నిన్ను ఆదరించి, నిన్ను చేర్చవలసిన గమ్యానికి చేర్చేటటువంటి నాథుడు ఉన్నాడో ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ యేసుక్రీస్తే లేక ఆ మంచి సమరయుడే పడి ఉన్న వాని దగ్గరకు వెళ్ళి పరామర్శించి, ప్రేమతో మాట్లాడి, పూటకూలి వాని దగ్గర తీసుకెళ్ళి
ద్రాక్షారసము తాగించి నూనె పూసి ఇదంతా చేశాడు కదా, చేస్తేనే కదా అండి అతను బాగుపడింది. ఈరోజు సంఘంలో మంచి సమరయుడు ఎవరో తెలుసా? నువ్వే. నీ కుటుంబంలో ఈ విధంగా అవమానం చేత, అపనిందల చేత, అనారోగ్యం చేత ఆశలు అడుగంటిపోయినాయి కాబట్టి అల్లాడిపోతున్న వాళ్ళు మీ ఇంట్లో లేరా? మీ బంధువుల్లో లేరా? మీ స్నేహితుల్లో లేరా? వాళ్ళని ఎవరండి పరామర్శించేది? వాళ్ళని ఎవరండి పట్టించుకునేది? వారిని ఎవరండి దేవునికి పరిచయం చేసేది? ఆ రోజు మంచి సమరయుడు వెళ్ళి అతన్ని పరామర్శించి పలకరించి ప్రేమతో అతన్ని పూటకూలి వారి దగ్గర తీసుకెళ్ళి అతన్ని బాగు చేశాడే, ఆ మంచి సమరయుడుగా నువ్వు ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మన చుట్టూ సైతాను చేత గాయపరచబడిన వాళ్ళు, సైతాను చేత బంధించబడిన వాళ్ళు నీ బంధువుల్లో ఉన్నారు, నీ స్నేహితుల్లో ఉన్నారు, నీ కుటుంబంలో ఉన్నారు, నీ భర్తే, నీ భార్య, నీ బిడ్డలే ఆ స్థితిలో స్థానంలో ఉన్నారు. వారిని ఎవరండి బాగు చేయగలిగింది? ఆనాటి మంచి సమరయుడు యేసుక్రీస్తు అయితే ఈరోజు నువ్వే మంచి సమరయుడిగా నశించిపోతున్న ఒక్కరిని ప్రభు సన్నిధికి నడిపించేవానిగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వే దేవునికి దూరం అయిపోయి, ఆయన సహవాసానికి దూరం అయిపోయి, ఆయన సన్నిధికి దూరం అయిపోయి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నేను బాగు చేస్తా, నీ గాయాలు నేను కడతా, నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడే నిన్ను లేవనెత్తుతా, అక్కడే నిన్ను నిలబెడతా, అక్కడ నిన్ను నా సాక్షిగా వాడుకుంటా, నాకు ఒక అవకాశం ఇవ్వు అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అదే సమయంలో నీ జీవితంలో నీ ఇంట్లోనే ఇలా దొంగల చేతిలో పడినటువంటి, సైతాను చేతిలో బంధించబడినటువంటి భర్త ఉన్నాడు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వారిని ఎవరు ప్రభు సన్నిధికి నడిపించగలిగేది? ఈ సాక్ష్యం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న బిడ్డ ఏం చేసిందో, ఎలా తన తండ్రిని రక్షణలోకి నడిపించిందో చూద్దాం రండి. ప్రభు పేట అందరికీ సెలవు. నా పేరు మురళి, నా భార్య పేరు లక్ష్మి, మాకిద్దరు పిల్లలు. నా భార్య, నా 5 సంవత్సరాల పాప, అలాగే మా అమ్మగారు ప్రతి వారం కలవ టెంపుల్కి వస్తూ ఉండేవారు. కానీ నేను మాత్రం వచ్చేవాడిని కాదు. ప్రతి వారం మందిరానికి వాళ్ళు విడిచిపెట్టడానికి వచ్చి మందిరంలో కాకుండా పార్కింగ్లోనే ఉండిపోయేవాడిని. వృత్తిరీత్యా డ్రైవర్ని కావడంతో స్నేహితులతో కలిసి త్రాగుతూ ఉండేవాడిని. అంతేకాకుండా విపరీతంగా సిగరెట్లు తాగుతూ కుటుంబాన్ని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. త్రాగుడు మానేమని నా తల్లి చెప్తూ ఉండేది, కానీ అప్పుడప్పుడు త్రాగితే ఏమున్నదిలే అనుకునేవాడిని. మా అమ్మగారు కష్టపడి సంపాదిస్తూ మందిరంలో కానుకిస్తూ ఉండేది. ఎక్కడో కష్టపడి ఇక్కడికి మందిరానికి వచ్చి కానుక ఎందుకు ఇస్తున్నావు అని మూర్ఖంగా మాట్లాడేవాడిని. పైగా మందిరంలో ఆరాధన పూర్తి అవ్వకముందే మీరు బయటికి వచ్చేసేయండి అని చెప్పేవాడిని. నా భార్య అలాగే మా అమ్మగారు అనేక సార్లు నా వ్యసనాన్ని మానుకోమని చెప్పేవారు, కానీ పెద్దగా వారు మాటలు పట్టించుకునేవాడిని కాదు. అప్పుడప్పుడు మా ఇంట్లో వారు కలవర స్వరాన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను కూడా కలవర స్వరం టీవీ కార్యక్రమం చూసేవాడిని. కలవర స్వరం చూస్తున్నప్పుడు దైవజనులు చెప్తున్న వాక్యం విన్నప్పుడు నేను మందిరానికి రావాలి అని అనుకున్నాను. కానీ నా పాపిష్టి జీవితం విధానం వ్యసనాలు మందిరానికి రాకుండా చేసింది. అలా ఉండగా ఒక ఆదివారం నేను నా కుటుంబాన్ని మందిరానికి తీసుకుని వచ్చి వారిని దింపి నేను పార్కింగ్లోకి వెళుతూ ఉండగా మా 5 ఏండ్ల కుమార్తె, నాన్న నువ్వు కూడా మందిరంలోకి రా నాన్న అని చెప్పింది. నేను అది లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు నాన్న నువ్వు రా అని ఏడవటం ప్రారంభించింది. తన ఏడిపే నేను మొట్టమొదటిసారిగా కలవారి టెంపుల్ మందిరంలోనికి రావడానికి కారణమైంది. మందిరంలోనికి వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత దైవజనులు గారు వాక్యం చెప్పడం ప్రారంభించారు. వాక్యం అయిపోయేంత వరకు దేవుడు సూటిగా బహు స్పష్టంగా నాతోనే మాట్లాడుతున్నారని నేను గుర్తించగలిగాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? విచ్చలవిడిగా జీవిస్తున్నవాడు, ఏం చేసినా చెల్లిపోతుందని ధైర్యంగా పాపిష్టి పనులు చేసేటటువంటి భర్తలు, భార్యలు, బిడ్డలు ఉన్నారా? జాగ్రత్త, దేవుడు చెక్ పెట్టబోతున్నాడు. నువ్వు ఊహించినటువంటి ప్రమాదాన్ని, ఊహించినటువంటి పరిస్థితులను, ఊహించినటువంటి రోగాన్ని, ఊహించినటువంటి ఆపదను దేవుడు నీ మీద తీసుకురాబోతున్నాడు. ఆ రోజు వచ్చి నువ్వు అల్లాడిపోక మునిపే, ఆ రోజు వచ్చి నువ్వు తల్లడిల్లిపోక మునిపే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు చేస్తున్న పాపాన్ని నేను చూసి విసిగిపోయానో, శిక్షించబోతున్నాను.
ఆ రోజే నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని కన్నీటితో ఒప్పుకుని ప్రభువుని క్షమాపణ కోరాను. పూర్తిగా ఆ క్షణం నుంచి నా వ్యసనాలన్నీ విడిచిపెట్టాను. నా కుమార్తె కార్చిన కన్నీరే నేను మందిరంలోకి రావడానికి దారి తీసింది. మందిరానికి వచ్చి వాక్యం వినడం వలనే నేను కన్నీరు కార్చి నా పాపాలను విడిచిపెట్టేలా చేసింది. నా దేవుడు కార్చిన రక్తమే నేను చేసిన పాపానికి విమోచన అని తెలిసింది. ఒక్క నెలలోపే క్రీస్తుకి సాక్షిగా జీవిస్తానని బాప్తిసం తీసుకున్నాను. దేవుడు నా జీవితాన్ని మార్చడమే కాక దేవుడు మా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలకు కృతజ్ఞతగా నేను బ్రతికి ఉన్నంత కాలం సంవత్సరానికి 2 సార్లు కలవరసాలను బలపరచాలని తీర్మానం తీసుకున్నాను. దైవజనులు గారు చెప్పినట్లుగా నా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ప్రతిరోజు 30 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ 30 నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. అలా ఇప్పటి వరకు 8 సార్లు పూర్తిగా బైబిల్ చదివాను. అంతేకాక నాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వ్యర్థమైన మాటలు సంభాషించకుండా దేవుని గురించి తెలియజేస్తున్నాను. ఒక పక్క డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ మరొక పక్క సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతూ 22 రోజుల్లోనే పూర్తిగా బైబిల్ చదివాను. ఒకప్పుడు ఆదివారం వస్తే త్రాగుతూ సమయం గడిపే నేను ఇప్పుడు ఆదివారం వస్తే కుటుంబంతో మందిరానికి వస్తూ ప్రభువుతో సమయాన్ని గడుపుతూ బాధ్యత కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నాను. నాకు యేసుక్రీస్తు ప్రభువు గురించి దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేదు. పాపము చేసే ప్రతి మనిషిని తాను చేసిన పాపిష్టి పనుల వల్ల తనకు రాబోతున్న భయంకరమైన నరక శిక్ష నుండి రక్షించుటకు యేసు భూమి మీద జన్మించాడు. అందుకే నేను మందిరానికి వచ్చేవాడిని. యేసు ప్రభు గురించి దైవజనులు గారు చెప్తున్న అద్భుతమైన విషయాలు విన్నప్పటి నుంచి ఒక్క వారం కూడా మందిరానికి రావడం మానలేదు. 100% మందిరానికి వస్తుండడం వల్ల నన్ను గుర్తించి ఒక మెమెంటో కూడా దైవజనులు గారు అందించారు. ఒకప్పుడు కానుక వేయమని నా భార్య డబ్బులు ఇచ్చేది, కానీ నేను కానుక వేయకుండా నా సొంతానికి ఖర్చు చేసేవాడిని. కానీ ఇప్పుడు అనేకులు నిజమైన దేవుని తెలుసుకోవాలని నేను సంపాదించిన సంపాదన దాసి ఇప్పటి వరకు నేను దేవుని సువార్తను కల్వరి స్వరం ద్వారా 40 సార్లు బలపరిచాను. క్రీస్తు సన్నిధికి నాలాంటి వారిని అందరినూ నడిపిస్తున్న దైవజనుల గారికి నా హృదయపూర్వక వందనములు. నన్ను నా కుటుంబాన్ని సంతోషంతోనూ ఆనందంతోనూ నింపిన యేసయ్యకే మహిమ కలుగును గాక. సహోదరులు సహోదరులు, ఇంత అద్భుతమైన సాక్ష్యానికి కారణం తెలుసా? 5 సంవత్సరాల చిన్న పాప కన్నీరు. నా భర్త మందిరానికి రావటల్లా, భార్య మందిరానికి రావటల్లా, బిడ్డలు రావటల్లా అని నువ్వు